ఈరోజు మార్నింగ్ లేవగానే అల్లం నవిలి వాక్‌కయితే ఎళ్ళాను. 1 అవర్ వాక్ చేసి, పూలు పట్టుకొని ఇంటికైతే వచ్చేసాను. రాగానే టీ తాగాను. అదయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కైతే 2 అరటిపళ్ళు దాంతో పాటు బాదం గూడా తినేసాను. దాని తర్వాత కాఫీ కూడా తాగేసాను. కొన్ని ఐటెమ్స్ కావాలని చెప్పంటే ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ పెట్టాను. అవన్నీ అయితే వచ్చేసాయి. రాగానే చెక్ చేసుకున్న తర్వాత లంచ్‌కైతే గ్రీన్ పీస్ అండ్ కాలీఫ్లవర్ కర్రీ అయితే ఫస్ట్ కలుపుకొని తినేసాను. టేస్ట్ అయితే చాలా బావుంది. దాంతో పాటు ఆమ్లెట్ అయితే ఏపించుకున్నాను. ఆమ్లెట్ ఏసిన తర్వాత కొంచెం రైస్ కలుపుకొని తిన్నాను. అదైంది సాంబార్ గూడా ఉంది. సాంబార్‌తో పాటు కొంచెం ఆమ్లెట్, దాంతో పాటు కర్రీ అయితే కలుపుకొని తిన్నాను. నీట్‌గా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఈవినింగ్ వచ్చేసరికి చెల్లికి టీ పెట్టమంటే టీ దాంతో పాటు బిస్కెట్‌లది తినేసాను. అదయిన తర్వాత బయటకైతే వెళ్దాం అని చెప్పి బయటకైతే బయలుదేరాం. ఫస్ట్ వచ్చేసరికైతే నైకీకెళ్ళాం. అక్కడ చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్ చూసుకొని, దాని తర్వాత బయటకి లైట్‌గా తిందాం అని చెప్పి మూన్‌కైతే ఎళ్ళాం. మూన్‌కెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ వచ్చేసరికి క్రిస్పీ ఫిష్ అయితే తీసుకున్నాను. పీసులయితే బాగున్నాయి. ఔటర్ కోటింగ్ వచ్చేసరికి ఓట్‌తో చేసిన కోటింగ్ మాట. కానీ దానివల్ల ఏమైందంటే దానివల్లో లేదో తెలీదు గానీ ఆయిల్ అయితే ఎక్కువ లాగేసింది. అదయిన తర్వాత ఇదొచ్చేసరికి పిజ్జా కప్స్ మాట. నార్మల్‌గా పిజ్జా లాగా ఉంటది గానీ పిజ్జా బేస్ అయితే ఉండదు. బట్ టేస్ట్ సేమ్ యాస్ ఇట్ ఈస్‌గా ఉంటది. బావుంటది టేస్ట్ ఇది. అదయిన తర్వాత నీట్‌గా ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి రాగానే అరటిపండు తిని డే అయితే ఎండ్ చేశాను. బాయ్.